ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభువా. అనుదినములాగే మరొక దినములో మేము సజీవ లెక్కలో మొదటిగా మీకు ప్రార్థించుకుని ప్రార్థన పూర్వకంగా ఈ రోజును ప్రారంభించుకోవటానికి మీరు ఇచ్చిన మహాదయను బట్టి, కృపను బట్టి వేలాది వందనములు ప్రభా. చాలామంది క్రైస్తవం అంటే మతం అనుకుంటున్నారు ప్రభా. అయితే క్రైస్తవం అంటే మతం కాదు, మార్గమని గుర్తెరిగే ధన్యతను దయచేయి ప్రభా. అందుకొరకే తండ్రి 2000 సంవత్సరాల క్రితమే ఆయా మార్గమై ఈ లోకమునకు వచ్చి మమ్మను మీ మార్గంలో నడిపించుటకు మమ్మను సిద్ధపరుస్తున్న మా మంచి యేసయ్యవు మీరే తండ్రి. ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తెరిగే ధన్యతను దయచేయి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని, నీవే సజీవమైన రాజు అని గుర్తెరిగే గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేస్తారని, అనేక మంది మారు మనసుతో నిన్ను వెంబడించే గొప్ప ధన్యతను దయచేయి ప్రభా. ఈ రోజులో ఎందరైతే తండ్రి ప్రయాణాల మధ్య ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎందరైతే అనారోగ్య సమస్యల్లో బాధపడచ్చు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ప్రభా మరణ పడకల మధ్య ఉన్నారో మీ మాటలో స్వస్థత కలుగుతుంది ప్రభా. మేము నమ్ముచున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందరైతే ఈ రోజులో ప్రభా ఎగ్జామ్స్ రాయబోచున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నడిపించు ప్రభా. ఎందరైతే అప్పుల సమస్యలో తండ్రి బంధుమిత్రులే వారిని చిన్న చూపు చూస్తున్నారో పడిన చోటే నిలబెట్టి వారిని నడిపించబోచున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.